నీ కృపే నాకు చాలునయ్యా, 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 నీ కృప నాకు చాలునయ్యా. ప్రేమామయుడువై ప్రేమించావు, కరుణామయుడవై కరుణించావు. ప్రేమామయుడవై ప్రేమించావు, కరుణామయుడవై కరుణించావు. తల్లిగా లాలించి తల్లిగా ప్రేమించి, తల్లిగా లాలించి, తండ్రిగా ప్రేమించి, ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా, చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. జిగట గల ఊబి నుండి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. జిగట గల ఊబి నుండి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. హిసోపుతో నన్ను కడుగుము యేసయ్యా. హిమము కంటేను తెల్లగా మార్చుమయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్యా. నా జీవితమంతా అర్పింతు నీకయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా, చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. నీ కృప నాకు చాలునయ్యా. దేవునికి స్తోత్రం అండి. మీ అందరికీ నా వందనాలు. నేను చదువుకున్నవాడిని కాదు, వయసు అయితే ఉంది కానీ వయసు ఎందుకు పని చేయట్లేదు. ఎందుకంటే విడబడిపోతుంది, జ్ఞానశక్తి నశించిపోతుంది ఉండి కొలది. కానీ బైబిల్ గ్రంథంలో 2 మాటలు జ్ఞాపం చేద్దాం, చూద్దామండి. యోహాను సువార్త అండి, యోహాను సువార్త అండి, మనకు అందరికీ తెలిసిన వాక్యమేనండి. 5వ అధ్యాయం అండి, 24వ వచనంలో ఏముందో చూద్దామండి. అమ్మా ఎవరి మాట? తల్లి ఎవరి మాట? సచిన్ గారి మాటలు కాదు, నిలబడిదే ఆయన, బూర ఆయిందే, స్వరము ఆయిందే. మరి బూర ఊతారు, పెళ్ళిళ్ళు బూర ఊతారు, అది ఎంత పొట్టట్టలో కూడా తెలియదు, సారు ఊతే ఊపిరి కూడా లేదు. ఏమంటున్నాడండి ఇక్కడ? నా మాట ఇయ్యని. ఇప్పుడు మనం ఎవరి మాట వినాలండి? బైబిల్ చాలా బాగా చెప్పేవాళ్ళు ఉన్నారు, మాట్లాడటం రానోళ్ళు కూడా ఉన్నారు. మొన్న ఒక అబ్బాయి ప్రసంగం చేస్తామంటే అలా మాట్లాడేయటం బాగోలేదు బాబు, కింద ఒత్తి పెట్టాలి అని చెప్పేసి అన్నాను. అతనికి పెద్ద కోపం వచ్చేసిందో, వయసులో ఉన్నాడు కదా. నేను చెప్పింది తప్ప అంట. తప్పండి, ఎవరైనా మాట్లాడినప్పుడు కింద ఏమండి అని చెప్పేసి అన్నాం అనుకో, ఎంత మాధుర్యంగా ఉంటుందండి. ఇక్కడ ఏమన్నా చూద్దామండి, మళ్ళీ చూడండి. నా మాట విని నన్ను పంపిణీ అనేది విశ్వాసం ఉంచేవాడు. ఏ ఊరు వెళ్తామండి మనం ఇంటని? అమ్మా ఇంటే ఏ ఊరు వెళ్తాం? ఒక ఊరు ఉంది, మనకు ఒక పట్టణం ఉంది, మనకు ఒక దేశం ఉంది, దేశమే ఉంది. ఆ దేశం వెళ్ళాలంటే ఇక్కడ ఆయన మాట వినాలి. కింద మాట ఏమైనా చూద్దామండి. అమ్మా ఇంకేం ఉండదు, ఇంకా తీర్పులోకి రావాల్సిన పని లేదు, విన్నామంటే చాలు. తండ్రి మాట పిల్లడు అంటాడు అనుకోండి, అన్ని ఎంతవరకైనా తీసుకెళ్తాడు, ఎంతవరకైనా ఏదైనా చేస్తాడు. వినలేదనుకోండి, విన్నవాడిని ఏం చేస్తాడు? అది కింద ఇంకో మాట ఉందండి, మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను.
అని యేసుప్రభు వారు చెప్తున్నారు. కింద మాట ఇంకా ఉందో చూద్దామండి. అమ్మా అమ్మా మృతులు దేవుని కుమారులను శబ్దం విని గడియ వచ్చి ఉన్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినివారు చెప్తున్న మాటలు చాలా జాగ్రత్తగా ఉండండి. 14వ వచనం కూడా ఏముందో చూద్దాం. 14వ అధ్యాయంలో ఏముందో చూద్దాం తల్లి. 14వ అధ్యాయం మీకు తెలిసిన మాటలే. నేను చదువుకున్నవాడిని కాను, నాకు కొంచెం బైబిల్ ఈ మధ్య దూరం అయిపోతుంది. దూరం అయిపోకముందు నాకు ఏ భయంకరమైన వ్యాధి రాకుండా ఉంటే చాలు. 14వ అధ్యాయం అండి, చదువుతామండి. ఏం కలవరని పడకూడదు. నా సొంత మాట చెప్తున్నానండి. 45 సంవత్సరాల వయసు, 45 సంవత్సరాలు బట్టి ఒక పక్షవాతం తప్ప అన్నీ అనిపించాను. ఈ మాటలు ఎందుకంటే మరణం విలువైన మరణాన్ని దయచే ప్రభు అని కోరుకునేవాడిని. అందరూ నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఇల్లు కావాలి, మేడ కావాలి, నాకేమొద్దు. 10,000 రూపాయల జీతం 25 సంవత్సరాల క్రితం వదిలిపెట్టుకుని వచ్చేసాను. నాకు విలువైన మరణాన్ని దయచేయి అని చెప్పేసి కోరుకోండి. ఇక్కడ ఈయన ఏమంటున్నాడో చూద్దామండి. ఏమంటున్నాడు చూద్దాం, చదువుతల్లి. నీ హృదయం కలవరపడనివ్వకండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అసలు ఉన్నాయండి, ఉన్నాయంటారా? ఇక్కడ భూమి మీద అందరికీ మంచిగా ఒక ఇల్లు ఉంది కదండి. చెడ్డ మాట చెప్తాను, అది మలికిపురం అయింది. 4 కోట్లు ఎట్టు కట్టుకున్నాడంట. నువ్వు వచ్చాయి అన్నాడండి, వెళ్ళిపోయాడు. మొన్నే ఈ మధ్య మాటే లతా ఎలక్ట్రానిక్ ఏదో రాత్రి చెప్తున్నాడు కదా, 4 కోట్లు ఎట్టు కట్టుకున్నాడు. కొట్టుకుంటే ఏమన్నా ఉంటానుకుందండి. పాపం మగవాళ్ళు ఆడపిల్ల ఇద్దరును. ఇది చెప్తున్నా ఏమన్నా ఉంటానుకుందా. ఇల్లు నాదన్నావు, పొలము నాదన్నావు, ధనము నాదన్నావే సిలుకా. నీ ఇల్లు నీ పొలము నీ ధనము నొదిలేటి రోజుందే సిలుకా. చుట్టాలు బంధువులు ఇరుగు పొరుగు వారు ఎవరే మందురే సిలుకా. చుట్టాలు బంధువులు ఇరుగు పొరుగు వారి నొదిలేటి మనం వెళ్ళిపోవాల్సిన ఊరు ఇది కాదండి. మనకు ఒక ఊరుంది. ఆ ఊరు వెళ్ళాలంటే ఎబ్రిపత్రికి వెళ్ళాలి, మనం వెళ్ళట్లేదు. ఇక్కడ కొన్ని మాటలు జ్ఞాపం చేయొచ్చు. ఇక్కడ ఏమని చూద్దాం, ఇక్కడ మాటలు చదువుతాను. ఇంకా కొన్ని మాటలు. నా తండ్రి ఎంట అది ఎవరికున్నాయి ఏమండి? అవి ఎవరికున్నాయి? నమ్ముకున్న వాళ్ళకే ఉన్నాయి. నమ్ముకున్న వాళ్ళకే ఉన్నాయి. కష్టపడి చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు దొరుకుతాయి. కష్టపడి చదువుకోకుండా నేను మేస్టర్ని అయిపోతాను, లంచం పెట్టేస్తానంటే ఇంకొకరదో. చదువుకోవాలి. చదువుకున్న తర్వాత వారికి తగిన ఫలం పొందితే ఇస్తాడు ఇల్లు. ఇక్కడేమంటున్నాడండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేకపోతే మీతో చెప్తారండి. క్రైస్తవులారా, మీరు నమ్ముకుంటున్నారు కాబట్టి, నమ్ముకుంటే ఇబ్బంది పడవక్కర్లేదు. నమ్ముకుంటే ఒక రాజ్యాన్ని, ఒక ఊరిని ఇస్తాను. ఆ ఊర్లో ఏముంది వజ్రవైడూర్యాలు మనులు మాణిక్యాలతో కట్టబడిన మేడమిద్దులు ఉన్నాయి. అక్కడ అవి మీకు సిద్ధపరిచాను. అట్లా మీరు పొందుకోవాలనుకుంటే భూమి మీద నేర్చుకోవాలి. భూమి మీద బైబిల్ నేర్చుకోవాలి, నీతిని నేర్చుకోవాలి, సత్యాన్ని నడవాలి, యథార్థంగా మాట్లాడటం జీవించాలి. అందరు బతుకుతున్నారంటే బతుకుతున్నారు. అందరిని బతుకు తీసుకెళ్ళిపోయి మట్లో పడేస్తారు. ఈయన తీసుకెళ్ళిపోతే అబ్రహాం గారు చచ్చిపోయాడు, లాజరు చనిపోయాడండి. దేవదూతలు తీసుకెళ్ళాయండి ఆయన్ని. ఆ ధనవంతుడు చచ్చిపోయాడండి, దేవదూత తీసుకెళ్ళలేదు, మనుషులు తీసుకెళ్ళారు. మనుషులు తీసుకెళ్ళి తను ఏం చేస్తారో తెలియదు. కానీ ఇక్కడ మట్టికి లాజరు గారు చనిపోతే దేవదూతలు కొనిపోబడిను. ఇంకా కిందే ఉందో చూద్దాం తల్లి. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరచుదును. ఆయన ఉన్నాడండి, వెళ్ళిపోయి ఉన్నాడండి. ఉన్న ఇల్లు ఉన్న స్థలంలో మీకు కూడా సిద్ధపరుస్తాను, ఏమి తక్కువైతే. ఇంకొక మాట కూడా చూసుకుందామండి.
ద్వితోపదేశకాండంలో ఏముందో చూద్దాం తల్లి. 28వ అధ్యాయంలో మాట, కొన్ని మాటలు చూసుకుందాం. నాకు టైం జాగ్రత్తగా వాడుకున్నాం తెలుసు. ద్వితోపదేశకాండం అండి, 28వ అధ్యాయం అండి. మీకు తెలిసిన మాటలేనండి. చదివమ్మా మొట్టమొదటి మాట, 28 మొట్టమొదటి మాట. ఎవరి మాట వినాలి? బళ్ళో చెప్తున్న మేస్టర్ వినాలా? మేస్టర్ మాట వినాలా? బళ్ళో చెప్తున్న మేస్టర్ మాట వినాలి. ఇంటేనే ప్రయోజకుడు అవుతాడు, లేకపోతే ప్రయోజకుడు కాదు. ఇక్కడేమంటున్నాడు? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను, నేడంటే ఎప్పుడమ్మా? ఈరోజునా? ఎప్పుడు మాట అండి ఇది? ఈ మాట ఎప్పుడు రాయబడిందండి? అంటే చాలా జాగ్రత్త. వీళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళకి పని ఏం లేదు కదా. ఆయనకి పని ఉంది, పెద్ద పని ఉంది. కుటుంబాన్ని అప్పచెప్పాడు కదా, ఆ కుటుంబాన్ని పెంచాలి, పోషించాలి, సంరక్షించాలి. నేను అనుకోండి నా పని అయిపోయింది, నాకు ఇంకెవరని చెప్పరు, చెప్పి వయసు అయిపోయింది కాబట్టి. చూడమ్మా, ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా, అమ్మా ఎందరు గొప్పవాళ్ళు గొప్పగా పిలుస్తారు కదండి. నా సొంత మడవాడు చెప్తాను, మరి కళ్ళబ్బాయి నేను ఎందుకు చెప్పినంటే, నాకు చదువుకున్నవాడిని కాదు, ఏమీ తెలీదు. 2 చేతులకి నమస్కారం పెట్టండి వృద్ధులు కూడా, పిల్లల మొదలుకొని పెద్దల వరకు. దేనికోసం దేని నుంచి వచ్చిందంటారు? దేవుని మాట విన్నందుకు కాదండి. నాకు 43 సంవత్సరాల వయసు, 43 సంవత్సరాలు బట్టి తిరుగుతూనే ఉన్నాను, ప్రాంతాలన్నీ తిరుగుతూనే ఉన్నాను. కొంచెం లూజ్ అయిపోయింది, బుర్రకు లూజ్ అయిపోయింది. అందుకే కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. కిందేముందో చూద్దాం తల్లి. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించుదును. నీ దేవుడైన యెహోవా మాట నీ తండ్రి చెప్పాడు నీకు, ఒరే బాబు శ్రద్ధగా చదువుకోరా, శ్రద్ధగా చదువుకుంటే నువ్వు గొప్పవాడు అవుతావు, గొప్పవాడిగా చేస్తానని చెప్పేసి అంటే, నువ్వు చెప్పావులే అని చెప్పేసి అన్నాడు, అక్కడే ఉండిపోతాడు. ఈ దీవెనలు నీవు నీ మీదకి ప్రాప్తించును. 15 వచనం చూడరా తల్లి, అదే అధ్యాయం 15 వచనం. మళ్ళా చెప్తున్నాడు, నేడు నేను ఆజ్ఞాపించుతున్నాను, ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి. అమ్మా నడుచుకోవద్దా? అది పూర్తిగా చదువు అమ్మ. మళ్ళా నడుచుకొనని ఎడల, నడుచుకొనవలన నడుచుకోడు, అక్కడ నడుచుకోడు. చూడండి, ఈ మాట పెద్దల మాట ఎదిరించుకోవడం కాదు, అక్కడ నడుచుకుంటామా నడుచుకోకపోవటమా. 14 వచనాల వరకు దీవించు 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 అని చెప్పేసి వచ్చిందండి. 15 వచనం కాడి నుంచి నాకు అర్థం అవ్వలేదండి. ఆయన ఇన్ని సార్ చేస్తాడు. ఏదో డైలాగ్ ఉందండి, ఎవరు చెప్తే వింటారో వాళ్ళు చెప్తేనే వింటారు, చిన్నోళ్ళు చెప్తే అంత రుచిగా ఉండదు. నాకు కావాల్సింది అదే మాట అండి. వినాలా వినక్కలేదా? అయినా వింటేనేమో ఎన్ని చెత్తను ఈ తొట్లో పిండి
పిసుకుని తొట్టు కూడా నిండిపోతుంది. నీ పశువుల మంద నిండిపోతుంది. నీ సమస్త మంది ఇక్కడ మా వాళ్ళు వెళ్ళలేదు కదా, మా వాళ్ళు చెంచోళ్ళు ఉన్నారండి, చెంచోళ్ళు ఉన్నారు. ఈయన అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. మరి వాళ్ళు ఇంతకు ముందు ఎలా జీవించారో తెలియదు, కానీ నాకు తెలిసిన 7 సంవత్సరాలు బట్టి చక్కని ఇల్లు కట్టుకుని చక్కని మరి ఏంటంటే ఆయన చెప్పడానికి కూడా సరిపోం అంతలా తయారయ్యారండి. ఇంతకుముందు ఏం చేశారంటే డబ్బంతా ఏం చేసేవారంట, చాలు అనుకునేవారు. చాలు చాలు ఎన్నోసార్లు చెప్పడానికి వెళ్తే ఏదైతే చూసేవారు. ఈవేళ దేవుడి దేవాల నుంచి పక్కా బిల్డింగ్ కట్టుకున్నారు. ఇక్కడ ఈయననే ఎడలా ఆ భూమి మీద నా చేపలన్నీ మీకు సంభవిస్తాయని చెప్తున్నాడు. కింద చదువుతాడు. పట్టణంలో నీవు చెప్పించబడదువు, ఏ పని చేసినా కూడా ప్రయోజనం ఉండదు. మాది అప్పని రాములంటండి, సాల్వా దార్వా కూడా ఊడుతాను ఉండేవాళ్ళు. సాల్వా గోదావరి వచ్చి ఉంచేసింది, అయినా కూడా ఊడుతాను ఉండేవాళ్ళు. ఎంత పండితే అంత పండుతుంది అని చెప్పేసి. అలాగా మరి మా ఊరు పండుతుందా, సాల్వా పండుతుందా? దాల్వా పంటమే దుర్బలంగా ఉంటుంది. కింద మాటండి, నీ గంపయు నీ పిండి పిసుకు నీ తొట్టియు చెప్పించబడును, నీ గర్భఫలము. అలా చదువుకుంటూ వెళ్తేనండి చక్కని మాటలతో దేవుడు శాపాలను ఎట్టాడు. వినకపోతే నేను శాపాలను ఎట్టాడు, ఇంటేనేమో దేవుళ్ళు ఎట్టాడు. ఇంకో చివరిగా ఓ మాట చదువుకుందామండి. 53వ వచనం అండి, అదే అధ్యాయము 53వ వచనం. ముట్టడిలోను అమ్మా నీ శత్రువులు నిన్ను పెట్టి ఇబ్బందుల్లోను నీ గర్భఫలమును అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారుని యొక్కయు నీ కుమార్తెల యొక్కయు మాంసము తిందువు. అమ్మా బహు మృదువైన అతి సుకుమారం గల తన సహోదరుని ఎడల తన పిల్లల మాంసం కూడా వండుతున్నారండి. పిల్లల మాంసం కూడా వండుకుతున్నారండి. ఏది చెడ్డ ఆలోచన కలిగి ఉంటుంది. ఇంటి ఏం కలిగిందండి? ఇంట్లో అన్నీ కలిగాయండి, అన్నీ వచ్చాయండి. వినకపోతే ఏం వచ్చాయండి? శాపాల కోసం చెప్పాలంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఆ మాటలంత అవసరం కాదు. 30వ అధ్యాయం అండి, అదే అధ్యాయం 30వ అధ్యాయం 15వ వచనంలో ఏముందో చూద్దామండి. 15వ వచనంలో ఏముందో చూద్దామండి. అమ్మాయి జాగ్రత్త చెప్తారండి. పిల్లలు వెళ్తున్నాడు చెప్పరండి, వయసు వచ్చిన పిల్లలు వెళ్తున్నాడు చెప్పరండి. ఏమి ఇప్పుడు చెప్పినట్టు కనపట్లేదు. అమ్మాయి జాగ్రత్త పిల్ల అనరండి. ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నాడు చూద్దామండి. నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవా ప్రేమించి ఆయన మార్గములను నడుచుకుని ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను ఆయన విధులను అనుసరించమని నేడు నేను నీతో చెప్పుచున్న మాటలు జాగ్రత్తగా ఇనుము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన అండి. సర్వోన్నతుడైన తండ్రి, మహోన్నతుడ గ్రంథంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేయబడ్డవి తండ్రి. ఆ మాటలు వారి హృదయంలో పడి ఫలించి వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయమని, అపవాదికి జయమును చేకూర్చమని, సంఘం ఇంకా అభివృద్ధి పొందుకోవటానికి కృప చూపమని, సంఘాన్ని కట్టిన నాయకులు గారిని దీవించి ఆశ్రయించమని, అపవాదికి జయము చేకూర్చుకోమని, యవన కాలంలో నీ సేవ చేస్తున్న నీ కుమారుని బహుగా దీవించు. తన కుటుంబాన్ని మహిమార్థంగా వాడుకోండి. సంఘ సభ్యులను ఒక్కొక్కరిని పేరు వారిని ఆశ్రయించమని యేసుక్రీస్తు నామములో విన్నపంతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్.